Good morning, everyone. Kartikeya IAS Academy brought you special winter offer with attractive discounts for UPSC Group 1 and Group 2, and the offer valid till November 13. In order to grab this offer, please contact 9000222478. Hurry up, grab this offer right now. Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. The notification for Executive Officers Grade 3 has released, that is AP Endowment Department jobs. Kartikeya IAS Academy provides you the complete course of Taper 2, that is Hindu Philosophy and Temple System. In order to enroll in this course in Kartikeya IAS Academy, please contact 9000222478. And we are providing it for only 6,000 rupees. Yes, you heard it correctly. It is only for 6,000 rupees. Hurry up, grab this offer right now, students. In order to get more details, information, and updates, just join in our Telegram group, which is given in the description box. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్ జడ్జ్ ఆఫ్ పంజాబ్ హర్యానా హైకోర్ట్ సో టు మానిటర్ యూపీ ప్రో. సో ఈ టాపిక్ నేను ఆల్రెడీ మీకు చెప్పానమ్మా. ఓకే, సో ఉత్తరప్రదేశ్ లో ఏంటంటే లఖింపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి జరిగిన వైలెన్స్. సో ఆల్రెడీ టాపిక్ మనం కవర్ చేసాం. సో ఇదేంటంటే ప్రెసెంట్ అప్డేట్ ఒకటే వచ్చింది. ఓకే, సో ప్రెసెంట్ ఈ డే కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని మాక్సిమం న్యూస్ పేపర్ మొత్తం అప్డేట్స్ ఉన్నాయమ్మా. మాక్సిమం సుప్రీం కోర్ట్స్ ఏంటంటే ఏవేవి జడ్జ్మెంట్స్, సో ఏవేవి హియరింగ్స్ లో ఏవేవి జడ్జ్మెంట్స్ అప్డేట్స్ అనేది ఇచ్చింది. మాక్సిమం న్యూస్ పేపర్ మొత్తం అదే కవర్ అయి ఉంది. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ టాపిక్స్ అని మనం ముందే కవర్ చేసి ఉన్నాం. సో డైలీగా కవర్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఓన్లీ అప్డేట్ కిందే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రోజే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఈ టాపిక్స్ నేను చెప్తున్న అప్డేట్స్ అర్థం కావాలంటే సో ప్రీవియస్ గా ఒకసారి వెళ్ళి చూస్తే మీకు వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో సి హియర్ అండ్ ఎక్స్ జడ్జ్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఉత్తరప్రదేశ్ లఖింపూర్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ఆ వైలెన్స్ కి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ జస్ట్ గ్లిమ్స్ గా చెప్తాను. ఓకే, సో ఏంటంటే అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఏంటంటే ఫార్మ్ లాస్ కి ఎగెయిన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫార్మర్స్. సో ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే యూనియన్ మినిస్టర్ అండ్ బీజేపీ ఎంపీ అజయ్ కుమార్ మిశ్రా, యాక్చువల్ గా ఆ కేసులో ఏంటంటే వీళ్ళ సన్ ఆశీష్ మిశ్రా అనే వాళ్ళు ప్రైమరీ అక్యూజ్డ్ అనమాట. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఏంటంటే వీళ్ళ యొక్క ఎన్వాయ్ అనేది ఏంటంటే వీళ్ళ మీదుగా వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఏంటంటే కంప్లీట్ గా 8 మెంబర్స్ అనేది చనిపోవడం జరిగింది. అందులో ఏంటంటే 4 మెంబర్స్ ఫార్మర్సే ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అవునా కదా? సో మిగిలిన ముగ్గురు ఏంటంటే బీజేపీకి సంబంధించిన వర్కర్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకరు డ్రైవర్ ఉన్నారు అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా కౌంట్ 8 చెప్తున్నారు గానీ సో ఏంటంటే ఒక జర్నలిస్ట్ కూడా ఇందులో చనిపోవడం అనేది జరిగింది. ఓకేనా? సో సి హియర్. అయితే ఏంటంటే దీనికి సంబంధించిన కేసెస్ అనేవి సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేయడం జరిగింది. ఓకే, సో ఫార్మర్స్‌ని ఇంటెన్షనల్‌గా చంపేశారని చెప్పేసి దాంట్లో ఫార్మర్స్ చెప్తుంది ఏంటంటే ఆశీష్ మిశ్రా అనేవారు ఆ ఎన్వాయ్‌లో ఉండడం అండ్ ఆ కార్‌లో ఉండడం అని చెప్పేసి ప్రైమరీగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఈ రోజు వచ్చింది. ఓకే, సో అయితే ఏంటంటే ఆల్రెడీ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఏంటంటే ప్రాపర్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయలేదమ్మా. ఓకే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఓకే, సో లైక్ ఏంటంటే ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ అడిగారు. సో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అడిగితే ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌కి ఇంకా రాలేదని చెప్పడం. మోర్ ఓవర్ ఏంటంటే మొబైల్స్ అడిగితే వాళ్ళ మొబైల్స్ లేవని చెప్పడం. సో వాళ్ళ యొక్క డేటా రికార్డ్‌ని చెక్ చేద్దామంటే వాళ్ళకి మొబైల్స్ లేవని చెప్పడం. సో డేటా రాలేదని చెప్పడం. సో ఇలా ఏంటంటే చాలా కుంటి సాకులు చెప్పుకుంటూ వచ్చేదన్నమాట. సో ఏంటంటే సుప్రీం కోర్ట్ తనకేంటంటే తను అర్థం చేసుకోగలదు కదా! సో ఏంటంటే ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఏంటంటే కోల్పోతుంది. సో కేస్ అనేది ఏంటంటే పక్కా త్రోవ పట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్‌నయితే అడగడం జరిగింది. ఏంటి మేము స్పెషల్‌గా ఏంటంటే మేము మళ్ళీ ఈ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏంటంటే రీకాన్స్టిట్యూట్ చేస్తాం. మేము దీనికి మానిటర్ చేయడానికి ఒక ఆహ్, ఎక్స్ జడ్జ్, ఓకే, రిటైర్ అయిపోయిన జడ్జ్‌ని మేము అపాయింట్ చేస్తాం అండ్ ఎక్స్‌ట్రాగా ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేస్తాము. సో దానిలో మేము 3 ఐపీఎస్ ఆఫీసర్స్‌ని అపాయింట్ చేస్తామని చెప్పేసి సుప్రీం కోర్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అప్డేట్ కూడా చెప్పాను. యూపీ గవర్నమెంట్ అంటే ఓకే, వి ఆర్ యాక్సెప్టెడ్. మీరు ఏం చేసినా సరే మేము దానికి యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి యూపీ గవర్నమెంట్ ఏంటంటే దానికి కన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రెజెంట్ ఏంటంటే సో దాని ఆధారంగా ప్రెజెంట్ ఏంటంటే ఈ వెడ్నెస్‌డే, ఓకే, నిన్న ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేశారు. ఇందులో 3 ఐపీఎస్ ఆఫీసర్స్ యూపీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్సే. ఓకే,
షిరాద్కర్, పద్మజ చౌహాన్ అండ్ సీ హియర్. సారీ. షిరాద్కర్, పద్మజ చౌహాన్ అండ్ ప్రీతీందర్ ప్రీతిందర్ సింగ్. ఓకే. సో, ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్‌ని ఏంటంటే అపాయింట్ చేయడం జరిగింది ఈ కేస్ కోసం స్పెషల్‌గా. అయితే వీళ్ళు ముగ్గురు కూడా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ యూపీకి సంబంధించిన వాళ్ళైనప్పటికీ కూడా దే ఆర్ నాట్ ద నేటివ్స్ ఆర్ దే డు నాట్ హావ్ ఎనీ రూట్స్ విత్ ది స్టేట్. ఓకే. సో, వీళ్ళకి స్టేట్‌తో ఎటువంటి సంబంధం లేదనమాట. సో, అలాంటి వాళ్ళని వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఆర్టికల్‌లో చెప్పడం జరిగింది. పంజాబ్ అండ్ హర్యానాకి సంబంధించిన ఎక్స్ జడ్జ్ రాకేష్ కుమార్ జైన్ ఏంటంటే అపాయింట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, ఫైనల్ లిస్ట్‌లో కూడా అతన్నే సజెస్ట్ చేయడం అనేది జరిగింది. సో, ఫైనల్‌గా ప్రెజెంట్ ఆ కేస్ ఏంటంటే ఆహ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రీకాన్స్టిట్యూట్ అయింది. కొత్తగా 3 ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే జడ్జ్ మానిటర్ చేయడానికి ఏంటంటే రాకేష్ కుమార్ జైన్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. మెయిన్‌గా దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు అకౌంట్ ఫర్ ట్రాన్స్‌పరెన్సీ, ఫెయిర్‌నెస్ అండ్ అబ్సల్యూట్ ఇంపార్షియాలిటీ. ఎటువంటి పార్షియాలిటీ లేకుండా. బికాజ్ ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? సో, గవర్నమెంట్‌కి సంబంధించిన మినిస్టర్ సంబంధించిన వాళ్ళ అబ్బాయి కాబట్టి మెయిన్ అక్యూజ్డ్. సో, ఇందులో ఖచ్చితంగా ఏంటంటే ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండదు. సో, ఇందులో ఫెయిర్‌నెస్ అనేది ఉండదన్న దాంతో ఆహ్, దాన్ని అర్థం చేసుకున్న సుప్రీం కోర్ట్ సో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని అంటే రీకాన్స్టిట్యూట్ చేయడం అయితే జరిగింది. ఓకే అమ్మా. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్. సో, ఏంటి అప్డేట్ అని చెప్పేసి చెప్పడానికి మాత్రం ఈ ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ అన్ని అప్డేట్సే వచ్చాయి. సో, జస్ట్ ఫాస్ట్‌గా చెప్పేస్తాను గ్లిమ్స్‌గా. సో, we move on to next article. So, India to hold first 2+2 meeting with Russia on December 6th. సో, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. నేను ఈ వీడియో ఆల్రెడీ చెప్పాను. S-400 కంప్లీట్ డిఫెన్స్ సిస్టమ్‌ని మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. అవునా? కాదా? S-400 ఓకే. ఈ మిసైల్ డిఫెన్సివ్ సిస్టమ్‌ని ఏంటంటే మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం బై ద ఎండ్ ఆఫ్ 2021 కల్లా మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. దాని యొక్క ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రెంథెన్ అవుతుంది? సో, దీని ద్వారా ఏంటంటే అమెరికా ఏమైనా సాంక్షన్స్ అనేది విధిస్తుందా? సాంక్షన్స్ విధిస్తే సో, దాన్ని కౌంటర్ చేయడానికి ఇండియా ఎలా రెడీగా ఉంది? ఇండియా కాంప్రమైజ్ చేసిందా యూఎస్‌ని? లేకపోతే కాంప్రమైజ్ చేసిందా? లేకపోతే డి అంటే డి అని చెప్పేసి అనే సందర్భంలో ఇండియా అనేది ప్రెజెంట్ వ్యవహరిస్తుందని చెప్పేసి అనే కాంటెక్స్ట్‌లో మనం ఇండియన్ రిలేషన్స్ రష్యా రిలేషన్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇండియా అండ్ రష్యా టైస్ అని చెప్పేసి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ అప్డేట్ అంటే ఆల్రెడీ చెప్పాను. సో, బై ద ఎండ్ ఆఫ్ 2021 రిక్రూట్‌మెంట్ అవుతుంది కాబట్టి యాన్యువల్ సమ్మిట్ కోసం ఆ రోజు ఆ ఆర్టికల్‌లో కూడా నేను అనౌన్స్ చేయడం జరిగింది. సో, యాన్యువల్ సమ్మిట్ 2021 యాన్యువల్ సమ్మిట్‌ని హోస్ట్ చేయడానికి లైక్ మీటింగ్‌లో ఏంటంటే పార్టిసిపేట్ చేయడానికి ఏంటంటే 2+2 మినిస్టీరియల్ మీటింగ్‌ని సో, ఏంటంటే ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎప్పుడు? డిసెంబర్ 6థ్. 2+2 మినిస్టీరియల్ మీటింగ్ అన్నా కూడా నేను చెప్పాను. అవునా? కదా? సో, ఒక కంట్రీకి సంబంధించిన 2 మినిస్టర్స్ లైక్ ఒక మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంట్రీ ఏ, ఇది కంట్రీ బి అయితే ఈ కంట్రీకి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్ అండ్ ఈ కంట్రీకి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్. ఈ కంట్రీకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్, ఈ కంట్రీకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్. దీన్ని 2+2, 3+3 మినిస్టీరియల్ మీటింగ్ అంటారు. అంటే సేమ్ క్యాడర్ వాళ్ళు మీటింగ్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 2+2 మినిస్టీరియల్ మీటింగ్‌లో ఎవరెవరంటే ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ విత్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అనేది పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ యొక్క కౌంటర్ పార్ట్స్ ఎవరు? లావావ్ అండ్ షాయిగు. సో, వీళ్ళేంటంటే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యాన్యువల్ సమ్మిట్‌కి ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ ఏంటంటే పుతిన్ గారేంటంటే డిసెంబర్ 6థ్‌కి ఏంటంటే ఆల్రెడీ ఇండియాకి రావడం అయితే జరుగుతుంది. ఓకేమా? సో, సీ హియర్ ఎందుకంటే సో, మనం ఆల్రెడీ బై ద ఎండ్ ఆఫ్ 2021 S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ప్రొక్యూర్ చేసేసుకుంటాం. సో, దీనికి సంబంధించిన ఫైనల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. ప్రొక్యూర్‌మెంట్ కూడా అయిపోయింది. కాకపోతే ఇంకా దేనికంటే ఇంకా డీల్స్ లైక్ డిఫెన్స్ సిస్టమ్‌లో డీల్స్ గాని, ట్రేడ్‌కి సంబంధించిన డీల్స్ గాని, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డీల్స్ గాని, సో, ఇంకా ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఈ మీటింగ్ ద్వారా ఇండియా ఔట్‌కమ్స్ అనేది తీసుకురావచ్చు అని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రెజెంట్ ఏ డీల్స్ అనేవి సైన్ చేయబోతుందని కూడా మెన్షన్ చేశారు. రెసిప్రోకల్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రీమెంట్. సో, ఈ అగ్రీమెంట్ ఏంటి? ఇది దేని గురించి అని చెప్పేసి సో, ఫైనల్‌గా మీటింగ్ అనేది ఔట్‌కమ్ వచ్చిన తర్వాత మనకి అనౌన్స్ చేయడం అని జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నావీ టు నావీ కోఆపరేషన్ ఎంఓయూ. సో, ఈ 2 ఆహ్,
ఒకటి అగ్రీమెంట్ ఎంఓయూ అనేది ఏంటంటే సైన్ చేయడం జరుగుతుందంట. ఇది దేనికి సైన్ చేస్తున్నారు? అండ్ దీనివల్ల ఇండియాకి ఏంటి అడ్వాంటేజెస్ వస్తుంది? సో, ఈ మీటింగ్ ద్వారా ఇండియా ఏ ఔట్‌కమ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందని చెప్పేసి ఆఫ్టర్ మీటింగ్ మనకి వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే ప్రీవియస్‌గా చాలా డీల్స్ అయితే జరిగాయి. చెప్పాను కదా! ఇండియాతో రష్యా అనేది రీసెంట్‌గా జరిగిన ట్రేడ్ రిలేషన్స్ కాదు. సో, మనకి ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి మనకి హిస్టారిక్ ట్రేడ్ రిలేషన్స్ అనేవి రష్యాతో ఉన్నాయి. బికాజ్ ఇండియాకి లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ ఎవరంటే రష్యాయే. అవునా కదా! సో, నేను ఈ ఈ ఈ టాపిక్స్ కూడా నేను ఆల్రెడీ కాంప్రహెన్సివ్‌గా కవర్ చేశాను. ఓకే. సో, అయితే ఏంటంటే మనం ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు మనం KA-220-60 లైట్ యుటిలిటీ హెలికాప్టర్స్ అండ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ అండ్ IGLA-S వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి కూడా యాక్చువల్‌గా ప్రొక్యూర్ చేసుకుంటామని డీల్స్ అయితే జరిగాయి నాన్న యాక్చువల్‌గా. ఓకే. సో, ఈ డీల్స్ అన్నిటిని ప్రెజెంట్ ఇండియా వదిలేసుకుంది. ఓన్లీ S-400కి మాత్రమే అది కమిట్ అయ్యి ఉంది. ఎందుకంటే సో, ఆ ఒక్కదాన్ని ఏంటంటే స్పెసిఫిక్ ఎగ్జంప్షన్ అనేది తీసుకుంది ఇండియా, యూఎస్ నుంచి. అందుకే ఒక్కదాన్ని మాత్రమే కమిట్ అయింది. రిమైనింగ్ డీల్స్ అన్నిటిని ఇండియా క్యాన్సెల్ చేసుకుందని కూడా మనం చెప్పుకున్నాం. అవునా కదా! సో, ఆ ప్రీవియస్‌గా ఏంటంటే ఈ K-2630 లైట్ యుటిలిటీ హెలికాప్టర్స్‌ని ప్రొక్యూర్ చేసుకోవట్లేదని కన్క్లూజన్ అయితే ఇచ్చేసింది. బట్ ఏంటంటే AK-203 అసాల్ట్ రైఫిల్స్ అండ్ IGLA-S వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి ఇంకా తీసుకుంటామని మాట్లాడట్లేదు, తీసుకోలేదు అని మాట్లాడట్లేదు. సో, దానికి సంబంధించిన కన్క్లూజన్స్ కూడా ఇంకా మనకి ఈ సమ్మిట్ ద్వారా రావాల్సయితే ఉంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ 2018 నుంచి మనకి చూసుకుంటే రిలేషన్స్ అప్పట్లో మనకి ఈ ట్రేడ్ రిలేషన్స్ అనేవి బైలేటరల్ రిలేషన్ 3 బిలియన్ డాలర్స్ వరకు జరిగింది. ఈ ట్రేడ్ అనేది. బట్ ఇప్పుడది 9-10 బిలియన్ డాలర్స్ వరకు ట్రేడ్ అనేది జరుగుతుందంటే, సో, మనకి ఈ బైలేటరల్ రిలేషన్స్ అనేవి ఎంత బోల్స్టర్ అవుతున్నాయి, ఎంత స్ట్రెంథెన్ అవుతున్నాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, అయితే ప్రెజెంట్ మన యొక్క ఔట్‌గోయింగ్ అంబాసిడర్ టు రష్యా ఏం చెప్పారు? తను ఏంటంటే వెంకటేష్ వర్మ గారు ఏం చెప్పారంటే, సో, షుకాయ్, Su-30 ఎంకేఐ అండ్ MiG-29 జెట్స్ అండ్ 400 T9 ట్యాంక్స్‌ని ఏంటంటే వాటిని ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయని అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇది ఎంతవరకు ఔట్‌కమ్ వస్తుంది? ఇది ఎంతవరకు ఇండియా దీని మీద కమిట్ అయ్యి ఉంటుంది, ప్లేస్ చేసుకుంటుందనేది సో, ఇంకా ఈ మీటింగ్ అయిన తర్వాత మనం వెయిట్ చేసి చూడాలి. దాని మీటింగ్ అయిన తర్వాత దానికొచ్చిన ఔట్‌కమ్స్ బట్టి ఏంటంటే మనం సో, ఒక కన్క్లూజన్‌కి అనేది రావడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ చాలా డీల్స్ అయితే ఉండేవి రష్యాతో ఇండియాకి. బట్ ఆ డీల్స్ అన్నిటికి ఏంటంటే డీల్స్ చేసుకుంటా అమెరికా ఏంటంటే సాంక్షన్స్ అనేది ఇంపోజ్ చేస్తదని భయంతో ఏంటంటే కార్ట్సా చెప్పాను కదమ్మా! సో, ఈ కార్ట్సా యాక్ట్ ప్రకారంగా ఇంపోజ్ చేస్తదేమో అని భయపడి సో, ఓన్లీ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జంప్షన్ తీసుకుంది ఇండియా అని చాలా మంది అంటున్నారు. సో, ఈ ఔట్‌కమ్ తర్వాత ఏంటంటే అసలు నిజంగా ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ ఎగ్జంప్షనే తీసుకుందా? లేకపోతే ఆహ్, అమెరికాని ఇండియా కౌంటర్ చేస్తుందనేది ఈ రష్యాతో వచ్చిన మీటింగ్ తర్వాత వచ్చిన ఔట్‌కమ్స్ తర్వాత మనకి క్లియర్‌గా కాంప్రహెన్సివ్‌గా అర్థమవుతుంది. సో, ఐ థింక్ సో మీకు ఈ టాపిక్ కూడా అర్థమైనట్టుంది. సో, డిసెంబర్ 6థ్ ఏంటంటే మీటింగ్ అనేది జరుగుతుందమ్మా. ఓకే. సో, ఆల్‌మోస్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్‌కి మనకి దీని యొక్క ఔట్‌కమ్స్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ కర్తార్‌పూర్ కారిడార్ రీఓపెన్స్ ఫర్ పిల్గ్రిమ్స్. సో, ఇక్కడ నేను ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్‌గా ఏంటంటే మీకు ఈ మ్యాప్ షో చేయడానికమ్మా. ఎందుకంటే రేపు ప్రిలిమ్స్‌లో ఈ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో, అందుకని చెప్పేసి ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సీ హియర్ ఇట్ ఈస్ ఇండో పాకిస్తాన్ బోర్డర్. ఇండియన్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్. ఓకే. సీ హియర్ దిస్ ఈస్ ఇండియా అండ్ దిస్ ఈస్ పాకిస్తాన్. ఓకే. సో, ఇండియా నుంచి పాకిస్తాన్‌కి సీ హియర్ కారిడార్. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ యాస్ కర్తాపూర్ కారిడార్. ఓకే. ఒక రోడ్ హైవే అనేది వేయడం జరిగిందమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ రోడ్ హైవే. ఓకే. దీన్నే కర్తాపూర్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. సో, ఈ కారిడార్ ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్‌ని కనెక్ట్ చేస్తుంది. ఓకే. సో, ఇండియాలో గురుదాస్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి పాకిస్తాన్‌లో ఉన్న నరోవల్ డిస్ట్రిక్ట్‌ని ఈ కారిడార్ నేమ్ ఏంటమ్మా కర్తార్‌పూర్ కారిడార్ అనేది కనెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ జనరల్‌గా పిల్గ్రిమ్స్ ఏంటంటే ఇక్కడి నుంచి ఓకే. డేరా బాబా నానక్ నుంచి ఏంటంటే గురుద్వారా దర్బార్ సాహిబ్ టెంపుల్‌కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే. ఇది వెయిట్ నాన్న. సో, అక్రాస్ ఏ రివర్ అని కూడా అడుగుతారు. సీ హియర్ ఏ రివర్ మీదుగా ఈ కర్తాపూర్ కారిడార్ పాస్ అవుతుందని చెప్పేసి క్వెషన్ వస్తుందమ్మా. ఇట్ ఈస్ రవి రివర్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. కారిడార్స్ ఏ రివర్స్ మీద నుంచి పాస్ అవుతున్నాయి, పక్కన ఏమైనా రివర్స్ ఉన్నాయి, ఏమున్నా అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో, కాంటెక్స్ట్ అనేది మేబీ పిల్గ్రిమ్స్ కోసం ఓపెన్ చేయడం అనేది పక్కా విషయం అయితే ఓకే. అది జస్ట్ లైట్ పాయింట్ అయితే. కాకపోతే ఏంటంటే, ఆ మ్యాప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనకి క్వెషన్స్ అనేవి ఇలాంటి నుంచి అడుగుతారు కాబట్టి. ఓకే. సో,
ఇక్కడ డేరా బాబా నానక్ టెంపుల్ నుంచి ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఇది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందమ్మా? గుర్దాస్‌పూర్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇండియాలో ఉన్న గుర్దాస్‌పూర్ డిస్ట్రిక్ట్ నుంచి పాకిస్తాన్‌లో ఉన్న అరోవల్ డిస్ట్రిక్ట్ గురుద్వారా దర్బార్ సాహిబ్ టెంపుల్‌కి ఏంటంటే వెళ్ళటం జరుగుతుంది పిల్గ్రిమ్స్. ఓకే. సో ఇట్ ఈస్ అక్రాస్ రవి రివర్. ఓకే నాన్న. సో సీ హియర్. సో ఏంటంటే ఇది ప్రెజెంట్ ఇది కాంటెక్స్ట్ లోకి ఎందుకు వచ్చిందంటే మార్చ్ 2020 ఏంటంటే దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్యూ టు పాండమిక్. సో పాండమిక్ వల్ల ఏంటంటే ఈ ఈ కారిడార్‌ని, ఈ రూట్‌ని ఏంటంటే వీళ్ళు సస్పెండ్ చేశారు. ఆల్‌మోస్ట్ 20 మంత్స్ సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ఓపెన్ చేశారు నాన్న? వెడ్నెస్‌డే ఓపెన్ చేయడం జరిగింది. అంటే నిన్న ఓపెన్ చేయడం జరిగింది. ఓకే. సో ఏంటంటే మళ్ళీ పిల్గ్రిమ్స్ ఏంటంటే వెళ్ళవచ్చు, రావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎందుకు దీన్ని ఈ వెడ్నెస్‌డే మాత్రమే ఓపెన్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ప్రకాష్ పర్బ్. అంటే ఇట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు నానక్ దేవ్ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే ఏంటంటే వాళ్ళ యొక్క ప్రకాష్ పర్బ్ అని చెప్పేసి వాళ్ళ ఫెస్టివల్ ఉంటుంది. సో ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు నానక్ దేవ్. సో దాని సందర్భంగా ఏంటంటే ప్రెజెంట్ మళ్ళీ ఏంటంటే ఈ కారిడార్ అనేది రీఓపెన్ చేయడం. నాట్ ఇనాగ్రేషన్. ఓకే. రీఓపెన్ చేయడం. ఆల్రెడీ సస్పెండ్ అయిన రూట్‌ని ఏంటంటే రీఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకే నాన్న. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ అనాలిసిస్ అండ్ మోర్ ఓవర్ మీరు చూసుకుంటే నేను అన్ని ఆర్టికల్స్ అప్డేట్స్ పెట్టలేదమ్మా. సో మనకి ఆల్రెడీ దీని గురించి వచ్చింది కదా! ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆర్డినెన్సెస్ ద్వారా పాస్ చేశారు. అండ్ టైమ్ పీరియడ్ అనేది 5 ఇయర్స్ నుంచి. ఓకే. సారీ 2 ఇయర్స్ కదా! వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ అనేది ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది కదా! అండ్ దానికి సంబంధించి కూడా మనకి ఈరోజు న్యూస్‌లో వచ్చింది. అండ్ సంజయ్ కుమార్ మిశ్రా. హి ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. సో ఇతనికేంటంటే 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ అనేది బేస్డ్ ఆన్ దిస్ ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్‌ని బేస్ చేసుకొని ఏంటంటే ఎక్స్‌టెన్షన్ అనేది ఆల్రెడీ గ్రాంట్ చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ ఇతనికి గ్రాంట్ చేయడానికి మళ్ళీ సుప్రీం కోర్ట్‌లో ఏంటంటే దీన్ని క్వెషన్ చేయకుండా ఉండడానికి ఆల్రెడీ ఆర్డినెన్సెస్ అనేది పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన యాక్ట్స్‌ని ఎలా అమెండ్‌మెంట్స్ అనేది కూడా చేశారో నిన్నే మాట్లాడుకున్నాం. దానికి అప్డేట్ కూడా ఈ రోజు వచ్చిందమ్మా. సో దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఈడీ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాని ఏంటంటే వాళ్ళకి ఇతనికి ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఓకే. సో దీస్ ఆల్ ఆర్ ద అప్డేట్స్ ఆఫ్ టుడే. సో ఈరోజు అంత లేటెస్ట్‌గా టాపిక్స్ అయితే ఏం లేవు. ఆల్ ఆర్ రిగార్డింగ్ అప్డేట్స్ ఓన్లీ. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.